బైబిల్ యొక్క చారిత్రకమైనటువంటి ఉద్దేశాల్లోనికి మనం వెళ్తే బైబిల్ కాలాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గమనించదగినటువంటి విషయాలు మూడు. ఒకటి, మోసే సినాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం. రెండవది, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి దిగి రావటం. మూడవది, చివరి అపోస్తలుడైనటువంటి యోహాను మరణం. ఈ మూడు విషయాలు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, మొదటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే, పితరుల యుగం అంటే ఇంచుమించు క్రీస్తు పూర్వము 4400 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వము 1491 సంవత్సరం వరకు కూడా, అంటే సృష్టి ఆరంభం మొదలుకొని సీనాయి కొండ మీద మోషే ధర్మశాస్త్రం వేయబడేంత వరకు. రెండవ విషయానికి మనం వెళ్తే యూదుల యుగం క్రీస్తు పూర్వము 1491 సంవత్సరం నుంచి క్రీస్తు శకము 31 వరకు. అంటే మోసే సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇవ్వబడినది మొదలుకొని పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే అంతవరకు. మూడవ విషయాన్ని మనం గమనిస్తే క్రైస్తవ యుగం క్రీస్తు శకము 30 నుంచి క్రీస్తు శకం 100 వరకు. అంటే పరిశుద్ధాత్ముని చేత సంఘం స్థాపించబడినది మొదలుకొని చివరి అపోస్తలుడైనటువంటి యోహాను మరణం వరకు కూడా ఇక్కడ సంక్షిప్తమైనటువంటి చరిత్రను మనం చూడాలి. ఈ విషయాలు మనకి ఏం బోధిస్తున్నాయంటే, మొదటిది పితరుల కాలంలో కుటుంబ వ్యవస్థ, కుటుంబము యొక్క ప్రత్యక్షత, కుటుంబం యొక్క మతము, కుటుంబం యొక్క పరిపాలన గురించి అక్కడ మాట్లాడుతుంది. రెండవది యూదులు అంటే ఒక జాతి ఎంపిక, జాతితో నిబంధన. మూడవ విషయం ఏమిటి అంటే క్రైస్తవ అంటే మతం, క్రైస్తవ సువార్త వ్యాప్తి, ప్రపంచంలో దీని యొక్క వ్యాప్తి గురించి మనం చూస్తాం. మొదటగా పితరుల ద్వారా కుటుంబాలతో దేవుడు మాట్లాడాడు. రెండవదిగా మోషే ద్వారా జనాంగంతో మాట్లాడాడు. మూడవదిగా యేసుక్రీస్తు ద్వారా సర్వమానవాళితో మాట్లాడుతున్నాడు.